క్యాన్సర్ పెయిన్‌కి ముఖ్య కారణమైన నరాల్ని మేము ఐడెంటిఫై చేసి, అక్కడ మేము డయాగ్నోస్టిక్ బ్లాక్స్ ఇస్తాం. ఆన్ టేబుల్ పేషెంట్‌కి ఎప్పుడైతే మోర్ దెన్ 50% ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుందో, వి ఐడెంటిఫై ఆ నరాల నుంచే ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పి. ఆ తర్వాత ఈ పెయిన్ సిగ్నల్స్‌ని జనరేట్ చేసే నర్వ్స్ దగ్గరికెళ్ళి, ఆ పెయిన్ పాత్‌వేని మాడ్యులేట్ చేసి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ న్యూరోలైసిస్ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్స్‌కి తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుందండి. ఈ కడుపు నొప్పికి సంబంధించిన నరాల్ని మేము సీలియాక్ ప్లెక్సస్ అంటాం. అంటే ఇదొక నరాల సమూహం. ఈ సమూహం యూజువల్లీ T12L1 లెవెల్‌లో ఉంటుంది. సో, అక్కడికి పేషెంట్స్‌ని బోర్లా పడుకోబెట్టి సియామ్ అనే మెషిన్ అంటే కంటిన్యూస్ ఎక్స్‌రే షూట్స్ కొడుతూ ఉంటుందనమాట. ఆ ఎక్స్‌రే మెషిన్ మా నీడిల్‌ని గైడ్ చేస్తూ ఉంటుంది. కొంచెం నీడిల్ డెప్త్ దిగంగానే ఆ యాంగిల్ చూసుకొని సియామ్ అనే మెషిన్‌తో షూట్ చేసుకుంటాం. సో, ఒక ఎక్స్‌రే షాట్ కొడుతుంది. సో, దాని ద్వారా మా టార్గెట్ లీజన్ దగ్గరికి మేము వెళ్తాం. టార్గెట్ దగ్గరికి మేము ఇక్కడ ఇలా తీసుకెళ్తాం నీడిల్‌ని. సో, వన్స్ ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మేము ఒక కన్ఫర్మేషన్ మార్కర్ వాడతాం. డై అంటాం దాన్ని. ఆ కన్ఫర్మేషన్ మార్కర్ ఎప్పుడైతే అక్కడికెళ్తుందో, అది మాకు కన్ఫర్మ్డ్‌గా ఆ మెషిన్‌లో తెలుస్తుందో, అక్కడికి మేము లోకల్ అనెస్థెటిక్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ పంపిస్తాం. సో, దీనివల్ల పేషెంట్ అనే వాళ్ళకి ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అండ్ దట్ టూ కేవలం 45 మినిట్స్‌లో ఇదంతా ప్రొసీజర్ అయిపోతుంది. అండ్ అది కూడా కట్స్, సూచర్స్ లేవు. ఫైన్ నీడిల్స్ ద్వారా ఈ ప్రొసీజర్ మేము చేస్తాం. ఈ ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ అయిన చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వాడడం గానీ, అంటే ఓపియాయిడ్ డిపెండెన్సీ కానీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కానీ చాలా బయటపడి హ్యాపీగా ఉన్నారు.